ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్. అబెసెస్ రెస్క్యూ ఇదొక చైనా మూవీ, చైనా పీస్. లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో మూవీ రిలీజ్ అయింది. ఇది డూప్లికేటో ఒరిజినల్లో చూసేద్దాం. ఈ మూవీ యూట్యూబ్లో ఫ్రీగానే ఉంది. మీరు ఎవరైనా చూడాలనుకుంటే కింద లింక్ ఇస్తా, తెలుగులో కూడా ఉంది. అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మూవీ రివ్యూస్ ఎన్నో మీకోసం తీసుకొస్తాం. ఈ మూవీని డైరెక్ట్ చేసింది టావో హై. మూవీ రన్ టైం 1 hour 24 minutes మాత్రమే. మీ ఫ్యామిలీతో కలిసి కూడా ఈ మూవీని చూసేయచ్చు. ఎటువంటి మసాలా సీన్స్ అనేవి ఏమీ ఉండవు. ఈ మూవీ లో బడ్జెట్లో వచ్చింది కాబట్టి నాకు కూడా లోగానే ఉన్న ఎక్స్పెక్టేషన్స్. అది కూడా యూట్యూబ్లో తెలుగులో అనగానే మరి తిరిగి చూడక్కర్లే. యూట్యూబ్లో ఉన్న ఎన్నో తెలుగు డబ్బింగ్ మూవీస్లో ఏది బాగోదు, 1-2 తప్పితే. సరే, ఎలాగో రివ్యూ చేయాలి కాబట్టి మన మూవీ రూల్స్ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి చూద్దాం ఎలా ఉందో. ముందైతే ప్లాట్ ఏంటో చూసేద్దాం. ఒక చిన్న సబ్మెరైన్ షిప్లో కొంతమంది డీప్ సీలోకి వెళ్ళి అధ్యయనం చేస్తూ ఉంటారు. అక్కడ ప్రమాదవశాత్తు సముద్రం లోపల ఒక పెద్ద వాటర్ ఫాల్ ఉంటుంది. సముద్రం లోపల వాటర్ ఫాల్. అక్కడ నుండి కింద పడిపోతారు. అక్కడే ఒక ఆక్టోపస్ ఉంటుంది. అయితే వీళ్ళని కాపాడడానికి కూడా ఒక రెస్క్యూ టీం వెళ్తుంది. మరి సేఫ్గా వీళ్ళందరూ బయటికి ప్రాణాలతో వచ్చారా లేదా, ఎంతమంది చచ్చారు, ఎంతమంది బతికారు, ఆ ఆక్టోపస్ సంగతి ఏంటి అనేది మూవీలో చూస్తారు. అసలే ఫెస్టివల్ సీజన్లో మంచి మూడ్లో ఉన్న నాకు మార్నింగ్ నుండి కామెంట్లు చేస్తున్నారు మూవీ రివ్యూ చేయమని. అలాగే మంకీ కింగ్ 1 and only కూడా రివ్యూ ఇస్తా. ఇది చైనా పీసే భయ్యా, ఒరిజినల్ ఏం కాదు, డూప్లికేటే. ఏం బాగోలేదంతే. మూవీ పేరు అబిసిస్ రెస్క్యూ, అంటే ప్రమాదంలో చిక్కుకున్న వాళ్ళకి రెస్క్యూ టీం వెళ్ళి సేఫ్గా కాపాడతారు. మరి మనల్ని కాపాడేది ఎవరు? నేను కాపాడతా, నో ప్రాబ్లం. యూట్యూబ్లో అనగానే నాకు అర్థమైపోయింది. కాకపోతే ఆక్టోపస్ మంచి ట్రైలర్ ఉంది, టెంప్ట్ అవుతాం చూడాలేమో అని. మార్నింగ్ మన సబ్స్క్రైబర్ ఒకరు మెసేజ్ చేశారు, భయ్యా సినిమా బాగలేకపోయినా సరే గుంటలు బాగున్నారా, గుంటలు బాగుంటే చూసేస్తామని. గుంటలు బాగుంటే ఏం చూస్తారా నాయన, మ్యాటర్ ఉండాలి కదా. అక్కడక్కడ కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది భయ్యా, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. కానీ డ్రామా ఎక్కువైపోయింది, ఏవో మాట్లాడుతూనే ఉంటారు. ఆ ఆక్టోపస్ 20 minutes కూడా కనబడదు. అది చేసింది కూడా ఏం లేదు, వీళ్ళు పీకింది కూడా ఏం లేదు. అయితే లో బడ్జెట్లో తీసిన గ్రాఫిక్స్ కొంతవరకు పర్లేదు. తెలుగు డబ్బింగ్ అయితే నాకు బాగా నవ్వొచ్చింది. అది మన గూగుల్ ట్రాన్స్లేట్లో ఏఐ వాయిస్ ఉంటుంది కదా, అలా మాట్లాడుతున్నట్లు అనిపించింది. బీజం అయితే నచ్చింది. ఇంకా ఒక దగ్గర లంచి అంటుంటే నాకు లంజా అని వినబడింది. వెరీ సారీ, బట్ అలా అనిపించింది. మన ఫ్రెండ్స్ నలుగురం కలిసి చూసాం, అక్కడైతే బాగా నవ్వుకున్నాం. మూవీ చూశాక ఎలా ఉందరా అని అడిగాను అందరికీ. ఏముంది, సముద్రంలోకి వెళ్ళారు వచ్చారు అన్నారు. అసలు ప్రమాదంలో చిక్కున్నప్పుడు ఆ ఎమోషన్ కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ యాక్టింగ్ కానీ ఏమీ లేవు. 2 గుంటలు మాత్రం భలే ఉన్నారు. అబ్బా, చైనా పేస్లో చాలా బాగున్నారు. వాళ్ళకి మాత్రం నా మార్క్స్ ఫుల్ మార్క్స్ ఇవ్వాలి. సో ఇలాంటి ఎన్నో రాడ్ మూవీస్ వస్తుంటాయి. ఇవన్నిటి నుండి మీరు సేఫ్గా ఉండాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 2/5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. బై బాయ్, జై హింద్.